పరిస్థితి. సో మిమ్మల్ని ఎవరో నడిపిస్తున్నారు వెనక అనేది కూడా టీడీపీ చేస్తున్నటువంటి వాదన. మీ అనుచరులు ఆయన పోస్టర్లు బ్యానర్లు కూడా దించేస్తున్నారు, సో మీరే రెచ్చగొట్టి ఇలా చేస్తున్నారు అనేది ఇంకొకటి. తర్వాత మిమ్మల్ని జనసేన పార్టీ పేరుతోటి కొంతమందిని తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి విమర్శ ఒక పక్క. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో లోపాయకారి ఒప్పందంతో దేవర మనోహర్ పనిచేస్తున్నారు అనేటటువంటి ఇంకొక విమర్శ. సో వీటన్నిటికీ క్లారిటీ ఒక 1 minute ఇచ్చేయండి. షూర్, థ్యాంక్ యూ రాజు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఎన్నికల ముందు వరకు కూటమి అభ్యర్థిని గెలిపించుకోవడానికి చొక్కాలు చించుకొని రోడ్ల మీద పడి పొగలు రాత్రి ఉదయం 5 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు తిండి తీర్థాలు మాని పిల్లం బిడ్డలను వదిలేసి చిన్న పిల్లలను కూడా ఇంట్లో వదిలేసి పోయి మేము ఎలక్షన్ క్యాంపెయిన్ చేసాం. అట్లాంటి ఎమ్మెల్యే మీద మేము ఎందుకు కడతాం? మేము గెలిపించుకున్న ఎమ్మెల్యేకి మాకెందుకు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎన్నికలు జరిగిన తర్వాత 3 నెలల తర్వాత పార్టీ పదవులు అన్నారు. పార్టీ పదవులు 5%, 10%, 20% పక్కన వదిలేదు. ఎంతో పర్సెంటేజ్ మాకు రావాలి. మాకు రాలా, ఒక్క పదవి రాలా. 226 రేషన్ షాపులు ఉంటే ఒక్క రేషన్ షాప్ రాలా. 136 ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ రాలా. 40 నీటి సంఘాలు ఉంటే ఒక నీటి సంఘం రాలా. 7 పిఎస్సీలు ఉంటే రైతు సంఘాలు ఉంటే ఒక పిఎస్సీ రాలా. 3 ఏఎంసీ చైర్మన్ ఉంటే ఒకటి అడగలా. ఇవన్నీ ప్రశ్నించిన దానికి వైసీపీ అంటారు. అంటే ప్రశ్నిస్తే వైసీపీనా? చంద్రగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే ప్రశ్నిస్తే వైసీపీ, ఆడు ఎవడైనా కావచ్చు. మరి ప్రశ్నిస్తే వైసీపీ అవుతే రీసెంట్ మీరు అంటున్నారు భూ విధానంలో నేను తప్పు చెప్తా, అన్ని తప్పు చెప్తా, కానీ ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్ అనేది కుదరదు కదా. ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్ మీకు పంపించాను రాజు గారు, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేస్తే ఒక అతనేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డితో ఉన్నటువంటి రాజంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి అలుగింటి రాజశేఖర్, ఇంకో అతనేమో అశోక్ రెడ్డి, ఎర్రావారిపల్లి మండలం టీడీపీకి సంబంధించిన అశోక్ రెడ్డి, ఇంకో అతనేమో కైకలూరు నియోజకవర్గానికి ఆ పక్క ఈస్ట్ గోదావరిలో లేకపోతే రావులపాలెము ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి ఒక దొన్నపొడి శ్రీనివాస్. వీళ్ళు ముగ్గురు జీపీ హోల్డర్స్. ఎక్కడ? అవిలాల్లో ఉన్నటువంటి 35 మంది భూ బాధితులు, 35 మంది భూ ఓనర్లు వాళ్ళు కూడా. అంటే 1986లో తాతలమ్మిన భూమి మాత్రం రైట్ లేదు, కానీ 1986 తర్వాత 2024, 2025లో వచ్చి వాళ్ళ మునిమనవాళ్ళు మనవాళ్ళు అని 35 మందిని లిస్ట్ అవుట్ చేసేసి ఎటువంటి అథారిటీ లేకుండా చేసిన సేల్ డీడ్ వ్యాలిడ్ అవుతుందా? ఏ చట్టంలో ఉంది ఇది? రెండో పాయింట్, వైసీపీ అంటున్నారు ప్రశ్నిస్తే ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ దగ్గర కలెక్టర్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదా ఇక్కడ కలెక్టర్ కూడా తీసుకొచ్చారు కాదు సార్. యా ఓకే, ఇక్కడ కలెక్టర్ని కూడా మీరు ఇందులో ఆయన భాగస్వామ్యం కూడా ఉంది, కలెక్టర్ కూడా ఇందులో ఉన్నాడు అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అంతే ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఏంటి? మినిస్టర్ కూడా మాట్లాడారు కదా, మంత్రి